సతీష్ గారు, మీరు గుంటూరు జిఏజిత్ కంపెనీ సీనియర్ మేనేజర్ గా ఉన్నారు కదా. అవును సార్. ప్రస్తుతం షేర్ మార్కెట్ చాలా బాగా పెరిగిందని షేర్స్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యొక్క అభిప్రాయం. ఈ తరుణంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే కొన్ని సూచనలు చేయవలసింది కోరుతున్నాం. స్టాక్ మార్కెట్ లో లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఏ 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై అని వెళ్తూనే ఉంటుంది. సో మనం మార్కెట్ పడుతుంది లేదా మార్కెట్ తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే అది జరగకపోవచ్చు. ఆ టైంలో మనం అలర్ట్ గా ఉండలేకపోవచ్చు. దానికి బదులు మనం స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటామంటే క్రమానుగతంగా మంత్లీ లేదా క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ స్టాక్స్ ని చూజ్ చేసుకుని ఒక మంచి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సహాయంతో తీసుకుని అనలైజ్ చేసుకుని మనం సొంతగా ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుని జాగ్రత్తగా వాటిని పరిశీలించుకుంటా మనం క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మంచి ఫలితాలను రావచ్చు. షేర్ మార్కెట్ లో లాభాల స్వీకరణకు ఏ విధంగా లాభాలు తీసుకోవచ్చు అనే దానికి మీరు మంచి సలహాలు ఇవ్వాల్సింది కోరుతున్నాను. షేర్ మార్కెట్ లో లాభాలు తీసుకోవాలి అంటే ముందు మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరో యూట్యూబ్ లో చెప్పారనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే ఇంకోటి చెప్పారనో మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకపోతే స్టాక్ మార్కెట్ అనేది ఒక పీడకలుగా మారచ్చు. కాబట్టి ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని మంచి కంపెనీల్లో మనకి స్టాక్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని ఇండెక్సెస్ ఉన్నాయి. ఆ ఇండెక్సెస్ లో సలహా తీసుకుని లార్జ్ క్యాప్ లో ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇయర్ లోలో ఉంది. మార్కెట్ గరిష్టాలకు వెళ్లినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రజెంట్ చాలా ఆకర్షణీయమైన ధరలో ఉంది. అలాంటి స్టాక్స్ ని ఐడెంటిఫై చేసుకుని మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు తప్పకుండా లాభాలు పొందడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకేమన్నా కొన్ని షేర్లని చూపించగలరా? అలాగే అట్లానే ఈ సమయంలో మార్కెట్ గరిష్టాలకు వెళ్ళినా కూడా కొన్ని క్వాలిటీ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, అట్లానే రాజేష్ ఎక్స్పోర్ట్స్, టెక్నాలజీలో ఇన్ఫోసిస్, అట్లానే టీసీఎస్, అట్లానే బ్యాంక్స్ లో ఎస్బీఐ, ఇలా అనేక రకాలైన స్టాక్స్ మంచి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పటికీ చాలా తక్కువ పీఈలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సతీష్ గారు, కొత్తగా ఇన్వెస్టర్లకు మీరిచ్చే సూచనలు ఏంది? కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? నెలలా చేస్తే మంచిదా, సంవత్సరానికి ఒకసారి చేస్తే మంచిదా? ఏ విధంగా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం అంటే కొంచెం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అందువల్ల మనకి మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక మంచి సాధనం ఉంది. దాంట్లో మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ మార్కెట్ ని అర్థం చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేసుకోకుండా మొదట మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుని ఆ ప్రతిఫలాలను తీసుకుని తద్వారా నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు స్టాక్ మార్కెట్ లో ఒక అడ్వైజర్ సలహా తీసుకుని అప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. థ్యాంక్ యూ సార్.